బేతాళ కథ. ముని ఆంతర్యం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు అసహాయ సూర్యుడివి, అందులో ఇసుమంత సందేహం లేదు. అయితే భయంకరమైన ఈ కార్యానికి నిన్ను పురిగొల్పిన వారెవరో నాకు తెలియదు. మర్మ పదజాలంతో నిగూఢంగా మాట్లాడే ముని ఎవరైనా నిన్నీ పనికి పురికొల్పటం వల్ల తొందరపాటుతో నువ్విందుకు పూనుకుని ఉంటే మాత్రం పరాజయం పొందడం తథ్యం. ఎందుకంటే అలాంటి వారి మాటలు అర్థం చేసుకోవటం అసాధ్యం. ఈ విషయంలో నీకు తగు హెచ్చరికగా ఉండేందుకు జ్ఞానానందుడనే ముని మాట విని తొందరపాటు నిర్ణయం తీసుకున్న మార్తాండవర్మ అనే రాజు కథ చెబుతాను. శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. ఒకానొకప్పుడు మరకత రాజ్యాన్ని మార్తాండవర్మ అనే రాజు పాలించేవాడు. ఆయన వివేక సంపన్నుడుగాను పరిపాలనా దక్షుడుగాను పేరుగాంచాడు. ఆయన ఆస్థానంలోని వృద్ధ సలహాదారు హఠాత్తుగా మరణించడంతో కొత్త సలహాదారును నియమించవలసి వచ్చింది. ఏ విషయంలోనైనా ఒక నిర్ణయానికి వచ్చే ముందు ఆ విషయాన్ని అన్ని కోణాల నుంచి నిశితంగా పరిశీలించి సత్యాన్ని గ్రహించగల సునిశిత బుద్ధి, వివేచన, జ్ఞానం కలిగిన వ్యక్తినే తన సలహాదారుగా నియమించాలని తీవ్రంగా ఆలోచించిన రాజు తన ఆస్థానంలోనే ఉన్న మణిభద్రుడనే వ్యక్తి అందుకు తగినవాడని భావించాడు. ఆ సంగతి తెలిసిన మహారాణి ఇందుమతీదేవి రాజు ఒకనాడు తన అంతఃపురానికి వచ్చినప్పుడు విశ్వబంధు చాలా కాలంగా తమ ఆస్థానంలోనే ఉన్నాడు. ఆయన తెలివితేటల్లో మణిభద్రుడికి ఏమాత్రం తీసిపోడు. పైగా ఆయన వయసులో మణిభద్రుడి కన్నా పెద్దవాడు, అనుభవజ్ఞుడు, మనకు దూరపు బంధువు కూడా. ఆయనే తమకు అన్ని విధాల సరైన సలహాదారుగా ఉండగలడని భావిస్తున్నాను అన్నది రాజుతో. నిజంగానే అంతటి సమర్థవంతుడైనట్టయితే విశ్వబంధును సలహాదారుగా నియమించడంలో నాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు. అయినా మనం ఒక నిర్ణయానికి వచ్చే ముందు ఆ ఇద్దరి శక్తి సామర్థ్యాలను పరీక్షించాలి కదా అన్నాడు రాజు ఆలోచిస్తూ. చిత్తం, అలాగే, పరీక్షించిన తర్వాతే ఒక మంచి నిర్ణయం తీసుకోండి అన్నది రాణి. రాజు ఆశించిన అవకాశం త్వరలోనే వచ్చింది. మరకత పట్టణంలో సంపన్నుడైన ఒక వజ్రాల వ్యాపారి ఉన్నాడు. ఆయన ఏకైక కుమార్తె చారులత సౌందర్యరాశి. యుక్త వయస్కురాలు కాగానే ఆమెను వివాహమాడడానికి 3 యువకులు వచ్చారు. రూపంలోనూ విద్యలోనూ వ్యాపార దక్షతలోనూ ఒకరికొకరు తీసిపోయిన వారు కాదు. 3 సమవుజ్జీలు. ఆ 3లో తన కుమార్తెకు తగిన వరుడు ఎవరని వ్యాపారి నిర్ణయించలేకపోయాడు. అప్పుడు ఆయనకు పట్టణ సమీప అరణ్య ప్రాంతంలో ఉన్న జ్ఞానానంద ముని జ్ఞాపకం వచ్చాడు. ఆ ముని అంటే వ్యాపారికి అపరిమితమైన గౌరవ మర్యాదలు ఉండేవి. ఆ 3లో ఒకరిని తన కుమార్తెకు వరుడిగా నిర్ణయించే భారాన్ని మునిపై మోపి 3 యువకులను ఆయన దగ్గరికి పంపాడు. వాళ్ళు ముని ఆశ్రమానికి వెళ్ళి వ్యాపారి పంపిన సంగతి చెప్పారు. ముని 3 యువకులను ఒకసారి తేరిపార చూశాడు. మౌనంగా ఆశ్రమం లోపలికి వెళ్ళి 3 శంఖాలను తెచ్చి 3 యువకులకు ఇచ్చాడు. ఒక శంఖం నిండుగా మట్టి, 2వ శంఖం నిండుగా నీళ్లు, 3వ శంఖంలో ధాన్యపు గింజలు ఉన్నాయి. 3 శంఖాలతో తిరిగి వచ్చిన 3 యువకులను చూసి వ్యాపారి ముని ఎవరిని తన కుమార్తెకు తగిన వరుడుగా నిర్ణయించాడో గ్రహించలేకపోయాడు. చాలాసేపు ఆలోచించిన తర్వాత ఆయన 3 యువకులను వెంట పెట్టుకుని రాజస్థానానికి వెళ్ళి వర నిర్ణయంలో రాజుగారి సాయం అర్థించాడు. ఆ 3 వస్తువులను పంపడంలో ముని ఆంతర్యం ఏమై ఉంటుందో చెప్పమని రాజు 3 యువకులను అడిగాడు. ప్రభు, మట్టితో నింపిన శంఖం నాకు ఇచ్చాడు. మట్టి లేకుండా నీళ్ల వల్ల, ధాన్యపు గింజల వల్ల ఎలాంటి ప్రయోజనమూ ఉండదు. ఈ 3లో మట్టిలాగా మా 3లో నేనే అధికుణ్ణని, తగిన వరుణ్ణని దీని ద్వారా ముని సూచించాడు అన్నాడు మొదటి యువకుడు. మహారాజా, నీళ్లు లేకుండా మట్టి, గింజలు నిష్ప్రయోజనం కదా. నీళ్లే ప్రాణాధారం. అలాంటి విలువైన జలం నిండిన శంఖాన్ని నాకు ఇచ్చాడు గనక తగిన వరుడుగా ముని నన్నే సూచించాడని భావిస్తున్నాను అన్నాడు రెండవవాడు. 3వ యువకుడు ధాన్యం పండడానికి కావలసిన అనుకూలమైన పరిస్థితుల్ని మట్టి, నీరు కల్పిస్తాయి.
అయితే ఇక్కడ ప్రధానమైనది పంట మాత్రమే. ఈ మూడింటిలో ప్రధానమైన ధాన్యపు గింజలు నింపిన శంఖం నాకిచ్చి పంపడం వల్ల నేనే తగిన వరుణ్ణని ముని మనోభావం. అన్నది ప్రభువులకు తెలియంది కాదు అన్నాడు వినయంగా. ముగ్గురి అభిప్రాయాలు యుక్తియుక్తంగానే ఉన్నట్టు రాజుకు అనిపించింది. ఇప్పుడు రాజుకు ఒక ఆలోచన వచ్చింది. సలహాదారు పదవికి పోటీ పడుతున్న ఇద్దరు అభ్యర్థుల తెలివితేటల్ని, వివేకాన్ని పరీక్షించడానికి ఇదొక అద్భుత అవకాశం అనిపించింది. అదృష్టం కొద్దీ మణిభద్రుడు, విశ్వబంధు అప్పుడు సభలోనే ఉన్నారు. రాజు విశ్వబంధు కేసి తిరిగి, ఈ విషయంలో నీ అభిప్రాయం ఏమిటి అని అడిగాడు. మూడింటిలో జలం ప్రధానమైనదని నేను భావిస్తున్నాను. మట్టిని, ధాన్యాన్ని ఉపయోగకరంగా మార్చేది జలం. జలం లేకుండా మిగిలిన రెండిటి వల్ల ఎలాంటి ప్రయోజనమూ ఉండదు అన్నాడు విశ్వబంధు. నీ అభిప్రాయం కూడా చెప్పు అన్నాడు రాజు మణిభద్రుడి కేసి చూస్తూ. మహాప్రభు, నా అభిప్రాయం వెలిబుచ్చే ముందు ఆ 3 వస్తువులను స్వయంగా పరిశీలించాలి అన్నాడు మణిభద్రుడు. రాజు అందుకు అనుమతించాడు. మణిభద్రుడు నీళ్లను ఒక చుక్క నోట్లో వేసుకుని రుచి చూశాడు. మట్టిని వాసన చూశాడు. ధాన్యపు గింజలను వేళ్లతో పరిశీలించి చూసి రాజుకేసి తిరిగి, మహాప్రభు, మట్టితో నింపుని శంఖాన్ని పొందిన యువకుడే తగిన వరుడు అన్నది ముని మనోగత భావం అన్నాడు. ఈ ఇద్దరి అభిప్రాయాలు కూడా రాజు సమస్యను పరిష్కరించలేకపోయాయి. ఎవరి అభిప్రాయం సరైనదే అన్న సందిగ్ధంలో పడ్డాడు. ఆఖరికి ముని ద్వారానే సమస్యను పరిష్కరించడం ఉత్తమని భావించాడు. రాజుగారి ప్రార్థన మేరకు ముని మన్నాడు రాజస్థానానికి వచ్చి ఆయన సమస్యను విన్నాడు. ఆ తర్వాత, రాజా, అసలైన మణులు చాలా అరుదైనవి. అలాంటి మణి నీ ఆస్థానంలోనే ఒకటుంది. నీ క్షేమం, రాజ్యక్షేమం కాంక్షించి దానిని గుర్తించు అన్నాడు ప్రశాంత వదనంతో మందహాసం చేస్తూ. మార్తాండవర్మ ఆశ్చర్యంతో మునికేసి చూశాడు. ఆయన మాటలను అర్థం చేసుకున్నాడు. ఆనందంతో తన సలహాదారును నిర్ణయించాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, ముని ఎప్పుడూ గూఢంగానే మాట్లాడుతున్నది తేటతెల్లం. ముని మాటల నుంచి రాజు అర్థం చేసుకున్నదేమిటి? ముని ఆంతర్యం అర్థం చేసుకోకుండానే తొందరపాటుతో సలహాదారుని నియమించాడా? ఎవరిని ఆ ఇద్దరిలో సలహాదారుగా నియమించాడు? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, రాజు మార్తాండవర్మ పరమ వివేకి. ముని తగిన వరుణ్ణి సూచించిన విధానంలోనే ముగ్గురు యువకుల యుక్తియుక్తమైన సమాధానాల వల్ల మొదట రాజు సందిగ్ధంలో పడిన మాట వాస్తవమే. అయితే తాను సలహాదారుగా నియమించాలనుకున్న వ్యక్తులను ఆ సమస్యను పరిష్కరించమని చెప్పడంలో రాజు చాలా సమయస్ఫూర్తిని ప్రదర్శించాడు. అయితే వారిద్దరిలో ఎవరిది సరైన సమాధానం అని నిర్ణయించలేని స్థితిలో ముని సాయం అర్థించాడు. వ్యాపారి కుమార్తెకు తగిన వరుణ్ణి సూచించిన ముని తన సలహాదారుగానో తగిన వ్యక్తినే సూచించగలడని రాజు విశ్వసించాడు. ముని తన సహజ ప్రవృత్తి కారణంగా మళ్లీ నిగూఢంగానే మాట్లాడాడు. అయితే ఈసారి రాజు ముని ఆంతర్యాన్ని అర్థం చేసుకున్నాడే తప్ప తొందరపాటుతో నిర్ణయానికి రాలేదు. ముని అసలైన మణుల ప్రస్తావన తెచ్చినప్పుడే అది మణిభద్రుని గురించేనని రాజు స్పష్టంగా గ్రహించాడు. మిగిలిన వారందరూ ముగ్గురు యువకులను, వాళ్లు తెచ్చిన శంఖాలను చూసేరే తప్ప మణిభద్రుల్లా శంఖాలలోని వాటిని జాగ్రత్తగా పరిశీలించలేదు. ముగ్గురు యువకులు తగిన వర్లుగా కనిపించినట్టే మట్టి, నీరు, ధాన్యపు గింజలు కూడా పైపైకి సమానమైన ప్రాధాన్యత కలవిగా కనిపించాయి. అయితే వాటిని పరీక్షించి చూసినప్పుడే వాటిలోని గుణదోషాలు తెలిసి ఉండవచ్చు. నీళ్లు ఉప్పగా, ధాన్యంలో ఊక ఎక్కువగా ఉండి ఉండవచ్చు. మట్టి స్వచ్ఛంగా కమ్మని వాసంతో కనిపించి ఉండవచ్చు. అందువల్లే మణిభద్రుడు అంతటి ఆత్మవిశ్వాసంతో ముని మనోగతాన్ని వెల్లడించగలిగాడు. అందుకే రాజు అతన్ని తన సలహాదారుగా నియమించాడు. ఇందులో రాజు తొందరపాటు అంటూ ఏమీ లేదు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగ్గానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం. కథ కంచికి, మనం ఇంటికి.